أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ألف لام را كتاب أحكمت آياته ثم فصلت من لدن حكيم خبير అలిఫ్ లామ్ రా. ఇది ఒక దివ్య గ్రంథం. దీని సూక్తులు, ఆయాత్ నిర్దిష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన అల్లాహ్ తరఫు నుండి వివరించబడ్డాయి. ألا تعبدوا إلا الله إنني لكم منه نذير وبشير మీరు అల్లాహ్ను తప్ప ఇతరులను ఆరాధించకూడదని ఓ ముహమ్మద్ ఇలా అను, నిశ్చయంగా నేను ఆయన అల్లాహ్ తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే. وأن استغفروا ربكم ثم توبوا إليه يمتعكم متاعا حسنا إلى أجل مسمى ويؤت كل ذي فضل فضله وإن تولوا فإني أخاف عليكم عذاب يوم كبير మరియు మీరు మీ ప్రభువును క్షమాభిక్ష వేడుకుంటే తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలితే ఆయన మీకు నిర్ణయించిన గడువు వరకు మంచి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. మరియు అనుగ్రహాలకు అర్హుడైన ప్రతి ఒక్కనికి ఆయన తన అనుగ్రహాలను ప్రసాదిస్తాడు. కాని మీరు వెనుదిరిగితే నిశ్చయంగా ఆ గొప్ప దినమున మీపై రాబోయే శిక్షకు నేను భయపడుతున్నాను. إلى الله مرجعكم وهو على كل شيء قدير అల్లాహ్ వైపునకే మీ మరలింపు ఉంది మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. ألا إنهم يثنون صدورهم ليستخفوا منه ألا حين يستغشون ثيابهم يعلم ما يسرون وما يعلنون إنه عليم بذات الصدور వినండి, వాస్తవానికి వారు ఆయన నుండి దాక్కోవటానికి తమ వక్షాలను త్రిప్పుకుంటున్నారు. జాగ్రత్త, వారు తమ వస్త్రాలలో తమను తాము కప్పుకున్నప్పటికీ ఆయన అల్లాహ్ కువారు దాచే విషయాలు మరియు వెలిబుచ్చే విషయాలు అన్నీ బాగా తెలుసు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్నవి రహస్యాలు కూడా బాగా తెలుసు. وما من دابة في الأرض إلا على الله رزقها ويعلم مستقرها ومستودعها كل في كتاب مبين మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి బాధ్యత అల్లాహ్ పైననే ఉంది. ఆయనకు దాని నివాసకాలం మరియు దాని అంతిమ నివాసస్థలమూ తెలుసు. అంతా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. وهو الذي خلق السماوات والأرض في 6 أيام وكان عرشه على الماء ليبلوكم أيكم أحسن عملا ولئن قلت إنكم مبعوثون من بعد الموت ليقولن الذين كفروا إن هذا إلا سحر مبين మరియు ఆయనే ఆకాశాలను మరియు భూమిని 6 దినములలో అయ్యాంలలో సృష్టించాడు. మరియు ఆయన సింహాసనం అర్ష్ నీటి మీద ఉండెను. మీలో మంచి పనులు చేసేవాడు ఎవడో పరీక్షించటానికి ఆయన ఇదంతా సృష్టించాడు. నీవు వారితో నిశ్చయంగా మీరు మరణించిన తరువాత మరల లేపబడతారు అని అన్నప్పుడు సత్యతిరస్కారులు తప్పక అంటారు, ఇది ఒక స్పష్టమైన మాయాజాలం మాత్రమే. وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ إِلَى أُمَّةٍ مَّعْدُودَةٍ لَيَقُولُنَّ مَا يَحْبِسُهُ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం వరకు ఆపి ఉంచితే వారు తప్పకుండా అంటారు, దానిని ఆపుతున్నది ఏమిటి? వాస్తవానికి అది వచ్చిన రోజు దానిని వారి నుండి తొలగించగల వారెవ్వరూ ఉండరు.
మరియు వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే వారిని క్రమ్ముకుంటుంది. ولئن أذقنا الإنسان منا رحمة ثم نزعناها منه إنه ليئوس كفور. మరియు ఒకవేళ మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపించి తరువాత అతని నుండి దానిని లాక్కుంటే నిశ్చయంగా అతడు నిరాశ చెంది కృతఘ్నుడవుతాడు. ولئن أذقناه نعماء بعد ضراء مسته ليقولن ذهب السيئات عني إنه لفرح فخور. కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత అనుగ్రహాన్ని రుచి చూపిస్తే నా ఆపదలన్నీ నా నుండి తొలగిపోయాయి అని అంటాడు. నిశ్చయంగా అతడు ఆనందంతో విర్రవీగుతాడు. إلا الذين صبروا وعملوا الصالحات أولئك لهم مغفرة وأجر كبير. కాని ఎవరైతే సహనం వహించి సత్కార్యాలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి. فلعلك تارك بعض ما يوحى إليك وضائق به صدرك أن يقولوا لولا أنزل عليه كنز أو جاء معه ملك إنما أنت نذير والله على كل شيء وكيل. ఓ ప్రవక్త, బహసా నీపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం వహీ లోని కొంత భాగాన్ని విడిచిపెట్టనున్నావేమో మరియు దానితో నీ హృదయానికి ఇబ్బంది కలుగుతుందేమో. ఎందుకంటే సత్యతిరస్కారులు ఇతనిపై ఒక నిధి ఎందుకు దింపబడలేదు లేదా ఇతనితో బాటు ఒక దేవదూత ఎందుకు రాలేదు అని అంటున్నారని. నిశ్చయంగా నీవైతే కేవలం హెచ్చరిక చేసే వాడవు మాత్రమే మరియు అల్లాహ్యే ప్రతిదాని కార్యసాధకుడు. أم يقولون افتراه قل فأتوا بعشر سور مثله مفتريات وادعوا من استطعتم من دون الله إن كنتم صادقين. లేదా వారు అతనే ప్రవక్తయే దీనిని ఈ ఖురాన్ను కల్పించాడు అని అంటున్నారా? వారితో అను, మీరు సత్యవంతులే అయితే అల్లాహ్ తప్ప మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకుని దీని వంటి 10 సూరాలను కల్పించి తీసుకురండి. فإن لم يستجيبوا لكم فاعلموا أنما أنزل بعلم الله وأن لا إله إلا هو فهل أنتم مسلمون. ఒకవేళ మీరు సాటి కల్పించినా వారు మీకు సహాయం చేయలేకపోతే సమాధానమివ్వకపోతే నిశ్చయంగా ఇది అల్లాహ్ జ్ఞానంతోనే అవతరింపజేయబడిందని తెలుసుకోండి మరియు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అయితే ఇప్పుడైనా మీరు అల్లాహ్కు విధేయులు ముస్లింలు అవుతారా? من كان يريد الحياة الدنيا وزينتها نوفي إليهم أعمالهم فيها وهم فيها لا يبخسون. ఎవరు ప్రాపంచిక జీవిత సౌకర్యాలు మరియు దాని అలంకరణ కోరుకుంటారో మేము వారి కర్మల ఫలితాన్ని ఈ జీవితంలోనే పూర్తిగా చెల్లిస్తాము మరియు అందులో వారికెలాంటి లోపం జరగదు. أولئك الذين ليس لهم في الآخرة إلا النار وحبط ما صنعوا فيها وباطل ما كانوا يعملون. అలాంటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ఇందులో ఈ లోకంలో పాటు పడినదంతా వ్యర్థమైపోతుంది మరియు వారు చేసిన కర్మలన్నీ విఫలమవుతాయి. أفمن كان على بينة من ربه ويتلوه شاهد منه ومن قبله كتاب موسى إماما ورحمة أولئك يؤمنون به ومن يكفر به من الأحزاب فالنار موعده فلا تك في مرية منه إنه الحق من ربك ولكن أكثر الناس لا يؤمنون. ఏ వ్యక్తి అయితే తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉన్నాడో మరియు దానికి తోడుగా ఆయన అల్లాహ్ సాక్ష్యం ఉందో మరియు దీనికి ముందు మార్గదర్శిని మరియు కారుణ్యంగా వచ్చిన మూసా గ్రంథం కూడా సాక్షిగా ఉందో అలాంటివాడు సత్యతిరస్కారులతో సమానుడా
అలాంటివారు దీనిని ఖురాన్ను విశ్వసిస్తారు. మరియు దీనిని ఖురాన్ను తిరస్కరించే తెగల వారి వాగ్దాన స్థలం నరకాగ్నియే. కావున దీనిని గురించి నీవు ఎలాంటి సందేహంలో పడకు. నిశ్చయంగా ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కాని చాలా మంది ప్రజలు విశ్వసించరు. ومن أظلم ممن افترى على الله كذبا أولئك يعرضون على ربهم ويقول الأشهاد هؤلاء الذين كذبوا على ربهم ألا لعنة الله على الظالمين. మరియు అల్లాహ్కు అబద్ధం అంటగట్టే వాడికంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? అలాంటివారు తమ ప్రభువు ముందు ప్రవేశపెట్టబడతారు. అప్పుడు వీరే తమ ప్రభువుకు అబద్ధాన్ని అంటగట్టినవారు అని సాక్షులు పలుకుతారు. నిస్సందేహంగా అల్లాహ్ శాపం, బహిష్కారం దుర్మార్గులపై ఉంటుంది. الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة هم كافرون. ఎవరు అల్లాహ్ మార్గం నుండి ప్రజలను అడ్డగిస్తారో మరియు దానిని వక్రమైనదిగా చూపుతారో అలాంటివారు వారే పరలోక జీవితం ఉన్నదనే సత్యాన్ని తిరస్కరించేవారు. أولئك لم يكونوا معجزين في الأرض وما كان لهم من دون الله من أولياء يضاعف لهم العذاب ما كانوا يستطيعون السمع وما كانوا يبصرون. అలాంటి వారు భూమిలో అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోలేరు మరియు వారికి అల్లాహ్ తప్ప ఇతర సంరక్షకులు లేరు. వారి శిక్ష రెట్టింపు చేయబడుతుంది. ఇహలోకంలో వారు సత్యాన్ని వినలేకపోయేవారు మరియు చూడలేకపోయేవారు. أولئك الذين خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون. అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్నవారు మరియు వారు కల్పించుకున్న దైవాలన్నీ వారిని వీడిపోతాయి. لا جرم أنهم في الآخرة هم الأخسرون. నిస్సందేహంగా పరలోక జీవితంలో వీరే అత్యధికంగా నష్టపోయేవారు. إن الذين آمنوا وعملوا الصالحات وأخبتوا إلى ربهم أولئك أصحاب الجنة هم فيها خالدون. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసి తమ ప్రభువుకే అంకితమై పోయేటటువంటి వారే స్వర్గవాసులవుతారు. వారు దానిలోనే శాశ్వతంగా ఉంటారు. مثل الفريقين كالأعمى والأصم والبصير والسميع هل يستويان مثلا أفلا تذكرون. ఈ ఉభయ పక్షాల వారిని ఒక గ్రుడ్డి మరియు చెవిటి, మరొక చూడగల మరియు వినగల వారితో పోల్చవచ్చు. ఏమి పోలికలో వీరిరువురూ సమానులా? మీరు ఇకనైనా గుణపాఠం నేర్చుకోరా? ولقد أرسلنا نوحا إلى قومه إني لكم نذير مبين. మరియు వాస్తవానికి మేము నూహ్ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారితో అన్నాడు, నిశ్చయంగా నేను మీకు స్పష్టమైన హెచ్చరిక చేసేవాడిని మాత్రమే. ألا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم أليم. మీరు అల్లాహ్ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదని. అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను. فقال الملأ الذين كفروا من قومه ما نراك إلا بشرا مثلنا وما نراك اتبعك إلا الذين هم أراذلنا بادي الرأي وما نرى لكم علينا من فضل بل نظنكم كاذبين. అప్పుడు అతని జాతి వారిలో సత్యతిరస్కారులైన నాయకులు, నీవు కూడా మా మాదిరిగా ఒక సాధారణ మానవుడవే తప్ప నీలో మరే ప్రత్యేకతను మేము చూడటం లేదు. మరియు వివేకం లేని నీచమైన వారు తప్ప ఇతరులు నిన్ను అనుసరిస్తున్నట్లు కూడా మేము చూడటం లేదు. మరియు మీలో మాకంటే ఎక్కువ ఘనత కూడా మాకు కనబడటం లేదు. అంతేగాక మీరు అసత్యవాదులని మేము భావిస్తున్నాము అని అన్నారు.
قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من عنده فعميت عليكم أنلزمكموها وأنتم لها كارهون. అతను నూహ్ అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, మీరు చూస్తున్నారు కదా, నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన సూచనను, నిదర్శనాన్ని అనుసరిస్తున్నాను. ఆయన తన కారుణ్యాన్ని నాపై ప్రసాదించాడు, కాని అది మీకు కనబడటం లేదు. అలాంటప్పుడు మీరు దానిని అసహించుకుంటున్నా దానిని స్వీకరించమని మేము మిమ్మల్ని బలవంతం చేయగలమా? ويا قوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا بطارد الذين آمنوا إنهم ملاقو ربهم ولكني أراكم قوما تجهلون. మరియు ఓ నా జాతి ప్రజలారా, నేను దానికోసం మీ నుండి ధనాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గరనే ఉంది. మరియు నేను విశ్వసించిన వారిని త్రోసివేయలేను. నిశ్చయంగా వారైతే తమ ప్రభువును కలుసుకుంటారు, కాని నిశ్చయంగా నేను మిమ్మల్ని మూఢ జనులుగా చూస్తున్నాను. وَيَا قَوْمِ مَنْ يَنْصُرُنِي مِنَ اللَّهِ إِنْ طَرَدتُّهُمْ أَفَلَا تَذَكَّرُونَ. మరియు ఓ నాజాతి ప్రజలారా, ఒకవేళ నేను వారిని, విశ్వాసులను గెంటివేస్తే నన్ను అల్లాహ్ శిక్ష నుండి ఎవడు కాపాడగలడు? ఏమీ మీరిది గ్రహించలేరా? ولا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول إني ملك ولا أقول للذين تزدري أعينكم لن يؤتيهم الله خيرا الله أعلم بما في أنفسهم إني إذا لمن الظالمين. మరియు నా వద్ద నిధులు ఉన్నాయని గాని మరియు నాకు అగోచర జ్ఞానమున్నదని గాని నేను మీతో అనటం లేదు, మరియు నేను దైవదూతనని కూడా అనటం లేదు, మరియు మీరు హీనంగా చూసే వారికి అల్లాహ్ మేలు చేయలేడని కూడా అనటం లేదు. వారి మనస్సులలో ఉన్నది అల్లాహ్కు బాగా తెలుసు. అలా అయితే నిశ్చయంగా నేను దుర్మార్గులలో చేరిన వాడనే. قالوا يا نوح قد جادلتنا فأكثرت جدالنا فأتنا بما تعدنا إن كنت من الصادقين. వారు అన్నారు, ఓ నూహ్, నీవు మాతో వాదించావు, చాలా వాదించావు, ఇక నీవు సత్యవంతుడవే అయితే నీవు భయపెట్టే దానిని, ఆ శిక్షను మాపై దింపు. قال إنما يأتيكم به الله إن شاء وما أنتم بمعجزين. అతను నూహ్ అన్నాడు, అల్లాహ్ కోరితే నిశ్చయంగా దానిని, ఆ శిక్షను మీ పైకి తెస్తాడు మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు. ولا ينفعكم نصحي إن أردت أن أنصح لكم إن كان الله يريد أن يغويكم هو ربكم وإليه ترجعون. ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని తప్పు దారిలో విడిచిపెట్టాలని కోరితే నేను మీకు మంచి సలహా ఇవ్వాలని ఎంత కోరినా నా సలహా మీకు లాభదాయకం కాజాలదు. ఆయనే మీ ప్రభువు మరియు ఆయన వైపునకే మీరంతా మరలిపోవలసి ఉన్నది. أم يقولون افتراه قل إن افتريته فعلي إجرامي وأنا بريء مما تجرمون. ఏమి వారు అతనే ముహమ్మదే దీనిని కల్పించాడు అని అంటున్నారా? వారితో ఇలాను, నేను దీనిని కల్పిస్తే దాని పాపం నాపై ఉంటుంది మరియు మీరు చేసే పాపాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. وأوحي إلى نوح أنه لن يؤمن من قومك إلا من قد آمن فلا تبتئس بما كانوا يفعلون. వారు అన్నారు, ఓ నూహ్, నీవు మాతో వాదించావు, చాలా వాదించావు. واصنع الفلك بأعيننا ووحينا ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون. మరియు నీవు మా సమక్షంలో మా సందేశానుసారంగా ఒక ఓడను నిర్మించు మరియు దుర్మార్గులను గురించి నన్ను అడుగకు. నిశ్చయంగా వారు ముంచి వేయబడతారు. ويصنع الفلك وكلما مر عليه ملأ من قومه سخروا منه
قال إن تسخروا منا فإنا نسخر منكم كما تسخرون. మరియు నూహ్ ఓడ నిర్మిస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి అతని జాతి నాయకులు అతని ఎదుట నుండి పోయేటప్పుడు అతనితో పరిహాసాలాడేవారు. అతను నూహ్ వారితో అనేవాడు, ఇప్పుడు మీరు మాతో పరిహాసాలాడుతున్నారు, నిశ్చయంగా మీరు పరిహాసాలాడినట్లే మేము కూడా మీతో పరిహాసాలాడుతాము. فسوف تعلمون من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم. అవమానకరమైన శిక్ష ఎవరిపైకి వస్తుందో మరియు శాశ్వతమైన శిక్ష ఎవరిపై పడుతుందో త్వరలోనే మీరు తెలుసుకుంటారు. حتى إذا جاء أمرنا وفارت النور قل نحمل فيها من كل زوجين اثنين وأهلك إلا من سبق عليه القول وما آمن معه إلا قليل. చివరకు మా ఆజ్ఞ వచ్చింది మరియు పొయ్యి పొంగింది, జల ప్రవాహాలు భూమిని చీల్చుకుని రాసాగాయి. అప్పుడు మేము నూహ్తో అన్నాము, ప్రతి జాతి పశువుల నుండి 2 ఆడమగ జంటలను మరియు నీ కుటుంబం వారిని ఇదివరకే సూచించబడిన వాడు తప్ప మరియు విశ్వసించిన వారిని అందరినీ దానిలోకి నావలోకి ఎక్కించుకో. అతనిని విశ్వసించిన వారు కొందరు మాత్రమే. وقال اركبوا فيها بسم الله مجريها ومرساها إن ربي لغفور رحيم. మరియు నూహ్ అన్నాడు, ఇందులోకి ఎక్కండి, అల్లాహ్ పేరుతో దీనిపైన మరియు దీని ఆగటం. నిశ్చయంగా నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل يا بني اركب معنا ولا تكن مع الكافرين. మరియు అది వారిని పర్వతాల వలె ఎత్తైన అలలలోనికి తీసుకుని పోసాగింది. అప్పుడు నూహ్ పడవ నుండి దూరంగా ఉన్న తన కుమారుణ్ణి పిలుస్తూ అన్నాడు, ఓ నా కుమారా, మాతో పాటు ఓడలోకి ఎక్కు, అవిశ్వాసులలో కలిసిపోకు. قال سآوي إلى جبل يعصمني من الماء قال لا عاصم اليوم من أمر الله إلا من رحم وحال بينهما الموج فكان من المغرقين. మరియు అతడు కుమారుడు అన్నాడు, నేను ఒక కొండ పైకి ఎక్కి శరణు పొందుతాను, అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది. నూహ్ అన్నాడు, ఈ రోజు అల్లాహ్ తీర్పుకు విరుద్ధంగా కాపాడేవాడు ఎవ్వడూ లేడు, ఆయన అల్లాహ్ ఏ కరుణిస్తే తప్ప. అప్పుడే వారి మధ్య ఒక కెరటం రాగా అతడు కూడా మునిగిపోయే వారిలో కలిసిపోయాడు. وقيل يا أرض ابلعي ماءك ويا سماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على الجودي وقيل بعدا للقوم الظالمين. ఆ తరువాత ఆజ్ఞ వచ్చింది, ఓ భూమి, నీ నీళ్లను మ్రింగివేయి, ఓ ఆకాశమా, కురవటం ఆపివేయి. అప్పుడు నీరు భూమిలోకి ఇంకిపోయింది. అల్లాహ్ తీర్పు నెరవేరింది. ఓడ జూదీ కొండ మీద ఆగింది. మరియు అప్పుడు దుర్మార్గుల జాతివారు దూరమై నాశనమై పోయారు అని అనబడింది. ونادى نوح ربه فقال رب إن ابني من أهلي وإن وعدك الحق وأنت أحكم الحاكمين. మరియు నూహ్ తన ప్రభువును వేడుకుంటూ అన్నాడు, ఓ నా ప్రభూ, నిశ్చయంగా నా కుమారుడు నా కుటుంబంలోనివాడు. నీ వాగ్దానం సత్యమైనది మరియు నీవే సర్వోత్తమ న్యాయాధికారివి. قال يا نوح إنه ليس من أهلك إنه عمل غير صالح فلا تسأل لما ليس لك به علم إني أعظك أن تكون من الجاهلين. ఆయన అల్లాహ్ జవాబిచ్చాడు, ఓ నూహ్, అతడు నిశ్చయంగా నీ కుటుంబంలోని వాడు కాడు. నిశ్చయంగా అతడి పనులు మంచివి కావు. కావున నీకు తెలియని విషయం గురించి నన్ను అడగకు. నీవు కూడా మూఢులలో చేరిన వాడవు కావద్దు అని నేను నిన్ను ఉపదేశిస్తున్నాను.
قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم وإلا تغفر لي وترحمني أكن من الخاسرين. నూహ్ ఇలా విన్నవించుకున్నాడు, ఓ నా ప్రభూ, నిశ్చయంగా నాకు తెలియని విషయాన్ని గురించి నిన్ను అడిగినందుకు నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నన్ను క్షమించకపోతే, నన్ను కరుణించకపోతే నేను నష్టపోయిన వారిలో చేరుతాను. قيل يا نوح اهبط بسلام منا وبركات عليك وعلى ممن معك وأمم سنمتعهم ثم يمسهم منا عذاب أليم. ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది, ఓ నూహ్, నీవు మరియు నీతో ఉన్న నీ జాతివారు శాంతి మరియు మా ఆశీర్వాదాలతో ఓడ జూదీ పర్వతం నుండి దిగండి. వారిలోని కొన్ని సంఘాలకు మేము కొంతకాలం వరకు సుఖసంతోషాలను ప్రసాదించగలము. ఆ తరువాత మా వద్ద నుండి బాధాకరమైన శిక్ష వారిపై పడుతుంది. تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلمها أنت ولا قومك من قبل هذا فاصبر إن العاقبة للمتقين. ఓ ప్రవక్త, ఇవి అగోచర విషయాలు. వాటిని మేము నీకు మా సందేశం వహీ ద్వారా తెలుపుతున్నాము. వాటిని నీవుగాని నీ జాతివారుగాని ఇంతకు పూర్వం ఎరుగరు. కనుక సహనం వహించు. నిశ్చయంగా మంచి ఫలితం దైవభీతి గలవారికే లభిస్తుంది. وإلى عاد أخاهم هودا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره إن أنتم إلا مفترون. మరియు ఆ జాతివారి దగ్గరికి వారి సహోదరుడు హూద్ను పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మీరు కేవలం అబద్ధాలు కల్పిస్తున్నారు. يا قوم لا أسألكم عليه أجرا إن أجري إلا على الذي فطرني أفلا تعقلون. ఓ నా జాతి ప్రజలారా, ఈ పనికి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం నన్ను సృజించిన ఆయన వద్దనే ఉంది. ఏమీ మీరు బుద్ధిని ఉపయోగించరా, అర్థం చేసుకోలేరా? ويا قوم استغفروا ربكم ثم توبوا إليه يرسل السماء عليكم مدرارا ويزدكم قوة إلى قوتكم ولا تتولوا مجرمين. మరియు ఓ నా జాతి ప్రజలారా, మీ ప్రభువు క్షమాభిక్షను వేడుకోండి, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలండి. ఆయన మీ కొరకు ఆకాశం నుండి భారీ వర్షాలు కురిపిస్తాడు మరియు మీకు మీ శక్తిపై మరింత శక్తిని ఇస్తాడు. కావున మీరు నేరస్తులై వెనుదిరగకండి. قالوا يا هود ما جئتنا ببينة وما نحن بتاركي آلهتنا عن قولك وما نحن لك بمؤمنين. వారు అన్నారు, ఓ హూద్, నీవు మా వద్దకు స్పష్టమైన సూచనను తీసుకుని రాలేదు మరియు మేము కేవలం నీ మాటలు విని మా దేవతలను వదిలిపెట్టలేము మరియు మేము నిన్ను విశ్వసించలేము. إن نقول إلا اعتراك بعض آلهتنا بسوء قال إني أشهد الله واشهدوا أني بريء مما تشركون. మా దైవాలలో నుండి కొందరు నీకు కీడు కలిగించారు, నిన్ను పిచ్చికి గురి చేశారు అని మాత్రమే మేము అనగలము. అతను హూద్ జవాబిచ్చాడు, ఆయన అల్లాహ్ తప్ప మీరు ఆయనకు సాటి కల్పించే వాటితో నిశ్చయంగా నాకు ఎలాంటి సంబంధం లేదని నేను అల్లాహ్ను సాక్షిగా పెడుతున్నాను మరియు మీరు కూడా సాక్షులుగా ఉండండి. من دونه فكيدوني جميعا ثم لا تنظرون. ఇక మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి, నాకెలాంటి వ్యవధి ఇవ్వకండి. إني توكلت على الله ربي وربكم ما من دابة إلا هو آخذ بناصيتها إن ربي على صراط مستقيم. నిశ్చయంగా నాకు మరియు మీకు ప్రభువైన అల్లాహ్నే నేను నమ్ముకున్నాను. ఏ ప్రాణి జుట్టు కూడా ఆయన చేతిలో లేకుండా లేదు.
నిశ్చయంగా నా ప్రభువే రుజుమార్గంపై సత్యంపై ఉన్నాడు. فإن تولوا فقد أبلغتكم ما أرسلت به إليكم ويستخلف ربي قوما غيركم ولا تضرونه شيئا إن ربي على كل شيء حفيظ. ఒకవేళ మీరు వెనుదిరిగితే మీ ఇష్టం. వాస్తవానికి నేనైతే నాకివ్వబడిన సందేశాన్ని మీకు అందజేశాను. మరియు నా ప్రభువు మీ స్థానంలో మరొక జాతిని మీకు వారసులుగా చేయగలడు మరియు మీరు ఆయనకు ఏమాత్రం హాని చేయలేరు. నిశ్చయంగా నా ప్రభువే ప్రతిదానికి రక్షకుడు. ولما جاء أمرنا نجينا هودا والذين آمنوا معه برحمة منا ونجيناهم من عذاب غليظ. మరియు మా ఆదేశం జారీ అయినప్పుడు మా కారుణ్యంతో హూద్ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాము మరియు వారిని ఘోరశిక్ష నుండి కాపాడాము. وتلك عاد جحدوا بآيات ربهم وعصوا رسله واتبعوا أمر كل جبار عنيد. మరియు వీరే ఆ జాతివారు. వారు తమ ప్రభువు సూచనలను ఆయాత్లను తిరస్కరించారు మరియు ఆయన ప్రవక్తలకు అవిధేయులయ్యారు మరియు క్రూరుడైన ప్రతి సత్య విరోధి ఆజ్ఞలను అనుసరించారు. وأتبعوا في هذه الدنيا لعنة ويوم القيامة ألا إن عادا كفروا ربهم ألا بعدا لعاد قوم هود. మరియు ఇహలోకంలో అల్లాహ్ శాపం బహిష్కారం వారిని వెంబడింపజేయబడింది మరియు పునరుద్ధాన దినమున కూడా అల్లాహ్ శాపం వారిని వెంబడించగలదు. వినండి, నిస్సందేహంగా ఆ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. కావున చూశారా, హూద్ జాతి వారైన ఆద్లు ఎలా అల్లాహ్ కారుణ్యానికి దూరమైపోయారో. وإلى ثمود أخاهم صالحا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره هو أنشأكم من الأرض واستعمركم فيها فاستغفروه ثم توبوا إليه إن ربي قريب مجيب. ఇక సమూద్ వారి వద్దకు వారి సహోదరుడు సాలిహ్ను పంపాము. అతను అన్నాడు, నా జాతి ప్రజలారా, అల్లాహ్నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి దానిలో మిమ్మల్ని నివసింపజేశాడు. కనుక మీరు ఆయన క్షమాభిక్ష వేడుకోండి, తరువాత ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. قالوا يا صالح قد كنت فينا مرجوا قبل هذا أتنهانا أن نعبد ما يعبد آباؤنا وإننا لفي شك مما تدعونا إليه مريب. వారన్నారు, ఓ సాలిహ్, ఇంతకు ముందు మేము నీపై ఆశలు పెట్టుకుని ఉన్నాము. ఏమీ, మా తండ్రి తాతలు ఆరాధిస్తూ వచ్చిన వాటిని దైవాలను ఆరాధించకుండా మమ్మల్ని ఆపదలుచుకున్నావా? నీవు మాకు బోధించే ధర్మం విషయం గురించి వాస్తవంగా మాకు చాలా సందేహం ఉంది. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني منه رحمة فمن ينصرني من الله إن عصيته فما تزيدونني غير تخسير. సాలిహ్ అన్నాడు, ఓ నా జాతి సోదరులారా, ఏమీ, మీరు చూడరా, ఆలోచించరా? నేను నా ప్రభువు యొక్క స్పష్టమైన నిదర్శనంపై ఉన్నాను మరియు ఆయన నాకు తన కారుణ్యాన్ని ప్రసాదించాడు. ఇక నేను ఆయన అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘిస్తే అల్లాహ్కు విరుద్ధంగా నాకు ఎవడు సహాయపడగలడు? మీరు నాకు నష్టం తప్ప మరేమీ అధికం చేయటం లేదు. وَيَا قَوْمِ هَٰذِهِ نَاقَةُ اللَّهِ لَكُمْ آيَةً فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّهِ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ قَرِيبٌ. మరియు నా జాతి ప్రజలారా, అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె మీ కొరకు ఒక అద్భుత సూచన. కావున దీనిని అల్లాహ్ భూమిలో స్వేచ్ఛగా మేయటానికి వదిలిపెట్టండి.
దానికి ఎలాంటి కీడు కలిగించకండి లేదా త్వరలోనే మిమ్మల్ని శిక్ష పట్టుకోగలదు. فعقروها فقال تمتعوا في داركم 3 أيام ذلك وعد غير مكذوب. అయినా వారు దానిని వెనుక కాలి మోకాలి నరం కోసి చంపారు. అప్పుడు అతను సాలిహ్ వారితో అన్నాడు, మీరు మీ ఇండ్లలో 3 రోజులు మాత్రమే హాయిగా గడపండి. ఇదొక వాగ్దానం, ఇది అబద్ధం కాబోదు. فلما جاء أمرنا نجينا صالحا والذين آمنوا معه برحمة منا ومن خزي يومئذ إن ربك هو القوي العزيز. ఆ తరువాత మా ఆదేశం జారీ అయినప్పుడు మేము సాలిహ్ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. వారిని ఆ దినపు అవమానం నుండి కాపాడాము. నిశ్చయంగా నీ ప్రభువు ఆయన మాత్రమే మహాబలవంతుడు, సర్వశక్తి సంపన్నుడు. وأخذ الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين. మరియు దుర్మార్గానికి పాల్పబడిన వారిపై ఒక పెద్ద అరుపు, ప్రేలుడు పడి వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా చచ్చి పడిపోయారు. كأن لم يغنوا فيها ألا إن ثمود كفروا ربهم ألا بعدا لثمود. వారెన్నడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. చూడండి, వాస్తవానికి సమూద్ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. కాబట్టి చూశారా, సమూద్ వారెలా దూరమైపోయారో, నశించిపోయారో. ولقد جاءت رسلنا إبراهيم بالبشرى قالوا سلاما قال سلام فما لبث أن جاء بعجل حنيذ. మరియు వాస్తవానికి మా దూతలు శుభవార్త తీసుకుని ఇబ్రాహీం వద్దకు వచ్చారు. వారు అన్నారు, నీకు శాంతి కలుగుగాక, సలాం. అతను, మీకు శాంతి కలుగుగాక, సలాం అని జవాబిచ్చాడు. తరువాత అతను అతి త్వరగా వేపిన దూడను వారి ఆతిథ్యానికి తీసుకుని వచ్చాడు. فلما رأى أيديهم لا تصل إليه نكرهم وأوجس منهم خيفة قالوا لا تخف إنا أرسلنا إلى قوم لوط. కాని వారి చేతులు దాని వైపు పోకపోవటం చూసి వారిని గురించి అనుమానంలో పడ్డాడు మరియు వారి నుండి అపాయం కలుగుతుందేమోనని భయపడ్డాడు. వారన్నారు, భయపడకు, వాస్తవానికి మేము లూత్ జాతి వైపునకు పంపబడిన వారము, దూతలము. وامرأته قائمة فضحكت فبشرناها بإسحاق ومن وراء إسحاق يعقوب. అతని ఇబ్రాహీం భార్య అక్కడే నిలబడి ఉండెను. అప్పుడామె నవ్వింది. పిదప మేము ఆమెకు ఇస్హాక్ యొక్క మరియు ఇస్హాక్ తరువాత యంకూబ్ యొక్క శుభవార్తను ఇచ్చాము. قالت يا ويلتى أألد وأنا عجوز وهذا بعلي شيخا إن هذا لشيء عجيب. ఆమె ఆశ్చర్యంతో అన్నది, నా దౌర్భాగ్యం, నాకిప్పుడు బిడ్డ పుడతాడా? నేను ముసలిదానని మరియు నా ఈ భర్త కూడా వృద్ధుడు. అలా అయితే నిశ్చయంగా ఇది చాలా విచిత్రమైన విషయమే. قالوا أتعجبين من أمر الله رحمة الله وبركاته عليكم أهل البيت إنه حميد مجيد. వారన్నారు, అల్లాహ్ ఉత్తర్వు విషయంలో మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఓ ఇబ్రాహీం గృహస్థులారా, మీపై అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాశీస్సులు ఉన్నాయి. నిశ్చయంగా ఆయనే సర్వస్తోత్రాలకు అర్హుడు, మహత్వపూర్ణుడు. فلما ذهب عن إبراهيم الروع وجاءته البشرى يجادلنا في قوم لوط. అప్పుడు ఇబ్రాహీం భయం దూరమై అతనికి సంతానపు శుభవార్త అందిన తరువాత అతను లూత్ జాతి వారి కొరకు మాతో వాదించసాగాడు. إن إبراهيم لحليم أواه منيب. ఎందుకంటే వాస్తవానికి ఇబ్రాహీం సహనశీలుడు, మృదు హృదయుడు, నమ్రతతో అల్లాహ్ను అర్థించేవాడు మరియు పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపుకు మరలేవాడు. يا إبراهيم أعرض عن هذا إنه قد جاء أمر ربك
وإنهم آتيهم عذاب غير مردود. వారన్నారు, ఓ ఇబ్రాహీం, దీనిని, నీ మధ్యవర్తిత్వాన్ని మానుకో. నిశ్చయంగా నీ ప్రభువు ఆజ్ఞ వచ్చి ఉన్నది. మరియు నిశ్చయంగా వారిపై ఆ శిక్ష పడటం తప్పదు, అది నివారించబడదు. ولما جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقال هذا يوم عصيب. మరియు మా దూతలు లూత్ వద్దకు వచ్చి నప్పుడు వారి రాకకు అతను వారిని కాపాడలేనని దుఃఖితుడయ్యాడు. అతని హృదయం కృంగిపోయింది. అతను, ఈ దినం చాలా ఆందోళనకరమైనది అని వాపోయాడు. وجاءه قومه يهرعون إليه ومن قبل كانوا يعملون السيئات قال يا قوم هؤلاء بناتي هن أطهر لكم فاتقوا الله ولا تخزون في ضيفي أليس منكم رجل رشيد. మరియు అతని జాతి ప్రజలు అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మొదటి నుండి నీచపు పనులు చేస్తూండేవారు. అతను, లూత్, అన్నాడు, నా జాతి ప్రజలారా, ఇదిగో నా ఈ కుమార్తెలు, నా జాతి స్త్రీలు ఉన్నారు, వీరు మీ కొరకు చాలా శ్రేష్టమైనవారు. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. ఏమీ మీలో ఒక్కడైనా నీతిపరుడులేడా? قالوا لقد علمت ما لنا في بناتك من حق وإنك لتعلم ما نريد. వారన్నారు, నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా. మరియు నిశ్చయంగా మేము కోరేది ఏమిటో కూడా నీకు బాగా తెలుసు. قال لو أن لي بكم قوة أو آوي إلى ركن شديد. అతను, లూత్, అన్నాడు, మిమ్మల్ని ఎదుర్కొనే బలం నాకుంటే లేక శరణు పొందటానికి పటిష్టమైన ఆధారమైనా ఉండి ఉంటే ఎంత బాగుండేది. قالوا يا لوط إنا رسل ربك لن يصلوا إليك فأسر بأهلك بقطع من الليل ولا يلتفت منكم أحد إلا امرأتك إنه مصيبها ما أصابهم إن موعدهم الصبح أليس الصبح بقريب. వారు, దైవదూతలు, అన్నారు, ఓ లూత్, నిశ్చయంగా మేము నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన దూతలము. వారు ఏమాత్రం నీ వద్దకు చేరలేరు. కావున కొంత రాత్రి మిగిలి ఉండగానే నీవు నీ ఇంటివారిని తీసుకుని బయలుదేరు, నీ భార్య తప్ప మీలో ఎవ్వరూ వెనుకకు తిరిగి చూడకూడదు. నిశ్చయంగా వారికి ఏ ఆపద సంభవించనున్నదో అదే ఆమె, నీ భార్యకు సంభవిస్తుంది. నిశ్చయంగా వారి నిర్ణీత కాలం ఉదయపు సమయం. ఏమీ ఉదయం సమీపంలోనే లేదా? فلما جاء أمرنا جعلنا عاليها سافلها وأمطرنا عليها حجارة من سجيل منضود. మా తీర్పు సమయం వచ్చినప్పుడు మేము దానిని, సోడోంను, తలక్రిందులుగా చేసి దానిమీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్లను ఎడతెగకుండా కురిపించాము. مسومة عند ربك وما هي من الظالمين ببعيد. అవి నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడినవి. అది, ఆ శిక్ష, ఈ దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు. وإلى مدين أخاهم شعيبا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره ولا تنقصوا المكيال والميزان إني أراكم بخير وإني أخاف عليكم عذاب يوم محيط. ఇక మద్యన్ వారి వద్దకు వారి సహోదరుడైన షుఐబ్ను పంపాము. అతను అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. కొలతల్లో మరియు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. నేను నిశ్చయంగా మిమ్మల్ని ఇప్పుడు మంచి స్థితిలో చూస్తున్నాను, కాని వాస్తవానికి మీపై ఆ రోజు చుట్టూ ముట్టబోయే శిక్షను గురించి నేను భయపడుతున్నాను. وَيَا قَوْمِ أَوْفُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ بِالْقِسْطِ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ. మరియు ఓ నా జాతి ప్రజలారా,
మీరు న్యాయంగా మరియు సరిగ్గా కొలవండి మరియు తూకం చేయండి. మరియు ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి. మరియు భూమిలో అనర్థాన్ని, కల్లోలాన్ని వ్యాపింపజేయకండి. بقية الله خير لكم إن كنتم مؤمنين وما أنا عليكم بحفيظ. మీరు విశ్వాసులే అయితే ప్రజలకు వారి హక్కు ఇచ్చిన తరువాత అల్లాహ్ మీ కొరకు మిగిల్చినదే మీకు మేలైనది. మరియు నేను మీ రక్షకుడను కాను. قالوا يا شعيب أصلاتك تأمرك أن نترك ما يعبد آباؤنا أو أن نفعل في أموالنا ما نشاء إنك لأنت الحليم الرشيد. వారు వ్యంగంగా అన్నారు, ఓ షుఐబ్, ఏమీ మా తండ్రి తాతలు ఆరాధించే దేవతలను మేము వదిలిపెట్టాలని లేదా మా ధనాన్ని నీ ఇష్టప్రకారం ఖర్చు చేయాలని నీకు నీ నమాజ్ నేర్పుతుందా? అయితే నిశ్చయంగా ఇక నీవే చాలా సహనశీలుడవు, ఉదాత్తుడవు. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي ورزقني منه رزقا حسنا وما أريد أن أخالفكم إلى ما أنهاكم عنه إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب. అప్పుడు అతను షుఐబ్ అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, ఏమీ మీరు చూశారా, ఆలోచించారా? ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉండి మరియు ఆయన నాకు తన తరఫు నుండి మంచి జీవనోపాధిని కూడా ప్రసాదించినప్పుడు నేను ఇలా కాకుండా మరేమి అనగలను? నేను మిమ్మల్ని నిషేధించిన దానికి వ్యతిరేకంగా చేయదలుచుకోలేదు. నేను మాత్రం మిమ్మల్ని నా శక్తి మేరకు సంస్కరించదలుచుకున్నాను. నా కార్యసిద్ధి కేవలం అల్లాహ్ పైననే ఆధారపడి ఉంది. నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతాను. وَيَا قَوْمِ لَا يَجْرِمَنَّكُمْ شِقَاقِي أَن يُصِيبَكُم مِّثْلُ مَا أَصَابَ قَوْمَ نُوحٍ أَوْ قَوْمَ هُودٍ أَوْ قَوْمَ صَالِحٍ وَمَا قَوْمُ لُوطٍ مِّنكُم بِبَعِيدٍ. మరియు ఓ నా జాతి ప్రజలారా, నాతో ఉన్న భేదాభిప్రాయం మిమ్మల్ని నూహ్ జాతి వారిపై, హూద్ జాతి వారిపై లేక సాలిహ్ జాతి వారిపై పడినటువంటి శిక్షకు గురి చేయకూడదు సుమా. మరియు లూత్ జాతివారు మీకు ఎంతో దూరం వారు కారు కదా. واستغفروا ربكم ثم توبوا إليه إن ربي رحيم ودود. మరియు మీరు మీ ప్రభువు క్షమాభిక్షను కోరుకోండి మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా నా ప్రభువు అపార కరుణా ప్రదాత, వాత్సల్యుడు. قالوا يا شعيب ما نفقه كثيرا مما تقول وإنا لنراك فينا ضعيفا ولولا رهتك لرجمناك وما أنت علينا بعزيز. వారన్నారు, ఓ షుఐబ్, నీవు చెప్పే మాటలు చాలా వరకు మేము గ్రహించలేకపోతున్నాము. మరియు నిశ్చయంగా నీవు మాలో బలహీనుడివిగా పరిగణించబడుతున్నావు. మరియు నీ కుటుంబం వారే గనక లేకుంటే మేము నిశ్చయంగా నిన్ను రాళ్లు రువ్వి చంపేవారం. మరియు నీవు మా కంటే శక్తిశాలివి కావు. قال يا قوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي بما تعملون محيط. అతను అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, ఏమీ నా కుటుంబం మీకు అల్లాహ్ కంటే ఎక్కువ గౌరవనీయమైనదా? మరియు మీరు ఆయన అల్లాహ్ ను మీ వీపుల వెనుకకు నెట్టుతారా? నిశ్చయంగా నా ప్రభువు మీరు చేసే పనులను ఆవరించి ఉన్నాడు. وَيَا قَوْمِ اعْمَلُوا عَلَى مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ سَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَمَنْ هُوَ كَاذِبٌ وَارْتَقِبُوا إِنِّي مَعَكُمْ رَقِيبٌ. మరియు ఓ నా జాతి ప్రజలారా, మీ శక్తి మేరకు మీరు చేసేది చేయండి. నిశ్చయంగా నా శక్తి మేరకు నేను కూడా చేస్తాను. అవమానకరమైన శిక్ష ఎవరికి పడుతుందో అసత్యవాది ఎవడో మీరు మున్ముందు తెలుసుకోగలరు. మరియు మీరు నిరీక్షించండి. నిశ్చయంగా
మీతో బాటు నేను కూడా నిరీక్షిస్తాను. ولما جاء أمرنا نجينا شعيبا والذين آمنوا معه برحمة منا وأخذت الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين. చివరకు మా ఆదేశం వచ్చినప్పుడు మేము షుఐబ్ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. మరియు దుర్మార్గులైన వారిపై ఒక తీవ్రమైన అరుపు ధ్వని విరుచుకుపడింది. కాబట్టి వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా చచ్చి పడిపోయారు. كأن لم يغنوا فيها ألا بعدا لمدين كما بعدت ثمود. వారక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్లుగా ఈ విధంగా సమూద్ జాతివారు లేకుండా పోయినట్లు మద్యన్ జాతివారు కూడా లేకుండా నశించి పోయారు. ولقد أرسلنا موسى بآياتنا وسلطان مبين. మరియు నిశ్చయంగా మేము మూసాను కూడా మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము. إلى فرعون وملئه فاتبعوا أمر فرعون وما أمر فرعون برشيد. ఫిరౌన్ మరియు అతని నాయకుల వద్దకు, కాని వారు ఫిరౌన్ ఆజ్ఞలనే అనుసరించారు. మరియు ఫిరౌన్ ఆజ్ఞ సరైనది కాదు. يقدم قومه يوم القيامة فأوردهم النار وبئس الورد المورود. పునరుద్ధాన దినమున అతడు ఫిరౌన్ తన జాతి వారికి మున్ముందుగా ఉండి వారిని నరకాగ్నిలోకి తీసుకుని పోతాడు మరియు అది ప్రవేశించే వారికి ఎంత చెడ్డ గమ్యస్థానం. وأتبعوا في هذه لعنة ويوم القيامة بئس الرفد المرفود. మరియు వారు ఈ లోకంలో శాపంతో వెంబడించబడ్డారు మరియు పునరుద్ధాన దినమున కూడా బహిష్కరించబడతారు. ఎంత చెడ్డ బహుమానం వారికి బహూకరించబడుతుంది. ذلك من أنباء القرى نقصه عليك منها قائم وحصيد. ఇవి కొన్ని ప్రాచీన పట్టణాల గాథలు, వీటిని మేము నీకు వినిపిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి మిగిలి ఉన్నాయి. మరికొన్ని పంట పొలాల మాదిరిగా కోయబడ్డాయి, నిర్మూలించబడ్డాయి. وما ظلمناهم ولكن ظلموا أنفسهم فما أغنت عنهم آلهتهم التي يدعون من دون الله من شيء لما جاء أمر ربك وما زادوهم غير تتبيب. మరియు మేము వారికెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభు ఆజ్ఞ వచ్చినప్పుడు అల్లాహ్ను వదలి వారు ఏ దేవతలనైతే ప్రార్థించేవారో వారు వారికి ఏ విధంగానూ సహాయపడలేకపోయారు. మరియు వారు వారి వినాశం తప్ప మరేమీ అధికం చేయలేదు. وكذلك أخذ ربك إذا أخذ القرى وهي ظالمة إن أخذه أليم شديد. మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర వాసులను పట్టుకున శిక్షించ దలచితే ఇలాగే పట్టుకుంటాడు, శిక్షిస్తాడు. నిశ్చయంగా ఆయన పట్టు చాలా బాధారకమైనది, ఎంతో తీవ్రమైనది. إن في ذلك لآية لمن خاف عذاب الآخرة ذلك يوم مجموع له الناس وذلك يوم مشهود. నిశ్చయంగా ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను సమావేశపరిచే రోజు. ఆ దినమున అందరూ హాజరవుతారు. وما نؤخره إلا لأجل معدود. మరియు మేము దానిని కేవలం ఒక నియమిత కాలం వరకు మాత్రమే ఆపి ఉన్నాము. يوم يأتي لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد. ఆ దినం వచ్చినప్పుడు ఆయన అల్లా సెలవు లేనిదే ఏ ప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో కొందరు దౌర్భాగ్యులుంటారు, మరికొందరు భాగ్యవంతులుంటారు. فأما الذين شقوا ففي النار لهم فيها زفير وشهيق. దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరుతారు. అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك
إن ربك فعال لما يريد. వారందులో శాశ్వతంగా భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఉంటారు. నీ ప్రభువు మరొకటి కోరితే తప్ప. నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిందే చేసేవాడు. وأما الذين سعدوا ففي الجنة خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك عطاء غير مجذوذ. ఇక భాగ్యవంతులైన వారు భూమ్యాకాశాలు ఉన్నంత వరకు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. నీ ప్రభువు మరొకటి కోరితే తప్ప. ఇదొక ఎడతెగని బహుమానం. فلا تك في مرية مما يعبد هؤلاء ما يعبدون إلا كما يعبد آباؤهم من قبل وإنا لموفوهم نصيبهم غير منقوص. కావున ఓ ప్రవక్త, వారు ఆరాధించే వాటిని గురించి నీవు సందేహంలో పడకు. పూర్వం నుండి వారి తాత ముత్తాతలు ఆరాధించినట్లుగానే వారు కూడా అంధులై ఆరాధిస్తున్నారు. మరియు మేము నిశ్చయంగా వారి భాగపు శిక్షను ఏమాత్రం తగ్గించకుండా వారికి పూర్తిగా నొసంగుతాము. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ. మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. పిదప అందులో అభిప్రాయభేదాలు వచ్చాయి. నీ ప్రభువు మాట, ఆజ్ఞ ముందుగానే నిర్ణయించబడి ఉండకుంటే వారి తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. మరియు నిశ్చయంగా వారు దీనిని గురించి సందేహంలో పడి ఉన్నారు. وَإِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمَالَهُمْ إِنَّهُ بِمَا يَعْمَلُونَ خَبِيرٌ. మరియు నిశ్చయంగా నీ ప్రభువు ప్రతి ఒక్కరి కర్మల ప్రతిఫలాన్ని వారికి తప్పకుండా పూర్తిగా ఇచ్చివేస్తాడు. నిశ్చయంగా ఆయన వారి కర్మలను బాగా ఎరుగును. فاستقم كما أمرت ومن تاب معك ولا تطغوا إنه بما تعملون بصير. కనుక ఓ ప్రవక్త, నీవు మరియు పశ్చాత్తాపపడి ఆయన వైపుకు మరలిన నీ సహచరులు నీకు ఆజ్ఞ ఇవ్వబడిన విధంగా రుజుమార్గంపై స్థిరంగా ఉండండి, హద్దు మీరకండి. నిశ్చయంగా ఆయన మీ కర్మలన్నీ చూస్తున్నాడు. ولا تركنوا إلى الذين ظلموا فتمسكم النار وما لكم من دون الله من أولياء ثم لا تنصرون. దుర్మార్గుల వైపునకు మీరు మొగ్గకండి, నరకాగ్నిలో చిక్కుకుంటారు. ఆ తరువాత అల్లాహ్ తప్ప మరెవరూ మీకు సంరక్షకులు ఉండరు. అప్పుడు మీకెవ్వరి సహాయమూ లభించదు. وأقم الصلاة طرفي النهار وزلفا من الليل إن الحسنات يذهبن السيئات ذلك ذكرى للذاكرين. మరియు దినపు చివరి 2 భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమాజ్ సలపండి. నిశ్చయంగా సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం, జ్ఞాపిక. واصبر فإن الله لا يضيع أجر المحسنين. మరియు సహనం వహించు, నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయడు. فلولا كان من القرون من قبلكم أولو بقية ينهون عن الفساد في الأرض إلا قليلا ممن أنجينا منهم واتبع الذين ظلموا ما أترفوا فيه وكانوا مجرمين. మీకు పూర్వం గతించిన తరాల వారిలో భూమిలో కల్లోలం రేకెత్తించకుండా నిషేధించే సజ్జనులు ఎందుకు లేరు? కాని అలాంటి వారు కొందరు మాత్రమే ఉండేవారు. వారిని మేము అలాంటి వారి దుర్మార్గుల నుండి కాపాడాము. మరియు దుర్మార్గులైన వారు ఐహిక సుఖాలకు లోనయ్యారు మరియు వారు అపరాధులు. وما كان ربك ليهلك القرى بظلم وأهلها مصلحون. మరియు వాటిలో నివసించే ప్రజలు సద్వర్తనులై ఉన్నంతవరకు అలాంటి నగరాలను నీ ప్రభువు అన్యాయంగా నాశనం చేసేవాడు కాడు. ولو شاء ربك لجعل
الناس أمة واحدة ولا يزالون مختلفين. మరియు నీ ప్రభువు సంకల్పిస్తే సర్వ మానవులను ఒకే ధర్మాన్ని అవలంబించే ఒకే ఒక్క సంఘంగా చేసేవాడు. అయినా వారు అభిప్రాయ భేదాలు లేకుండా ఉండలేకపోయేవారు. إلا من رحم ربك ولذلك خلقهم وتمت كلمة ربك لأملأن جهنم من الجنة والناس أجمعين. నీ ప్రభువు కరుణించినవాడు తప్ప. మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు. మరియు నీ ప్రభువు నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను అని అన్నమాట నెరవేరుతుంది. وَكُلًّا نَّقُصُّ عَلَيْكَ مِنْ أَنبَاءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِهِ فُؤَادَكَ وَجَاءَكَ فِي هَٰذِهِ الْحَقُّ وَمَوْعِظَةٌ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ. మరియు ఓ ప్రవక్త నీ హృదయాన్ని స్థిరపరచటానికి మేము ప్రవక్తల గాథలను నీకు వినిపిస్తున్నాను. మరియు ఇందు ఈ సూరహ్ లో నీకు సత్యం వచ్చింది మరియు విశ్వాసులకు హితబోధ మరియు జ్ఞాపిక. وَقُل لِّلَّذِينَ لَا يُؤْمِنُونَ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنَّا عَامِلُونَ. మరియు విశ్వసించని వారితో ఇలాను మీరు మీ శక్తి మేరకు మీ పనులు చేయండి. నిశ్చయంగా మేము కూడా మా శక్తి మేరకు మా పనులు చేస్తాము. وَانتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ. మరియు మీరు వేచి చూడండి మేము కూడా వేచి ఉంటాము. وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ فَاعْبُدْهُ وَتَوَكَّلْ عَلَيْهِ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ. మరియు ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క సర్వ అగోచర విషయాలు కేవలం అల్లాహ్కే తెలుసు. మరియు సర్వ విషయాలు ఆయన వద్దకే మరలింపబడతాయి. కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయననే నమ్ముకోండి. మరియు మీరు చేసే కర్మలు నీ ప్రభువు ఎరుగకుండా లేడు. జజాకుం అల్లాహ్ ఖైర్.